ఇటు తిప్పమంటారు. సేవాగుణ సంపన్నుడు, దయార్థ హృదయుడు, నార్కట్పల్లి మండలం ఔరవాని గ్రామానికి చెందిన ముప్పిడి మారయ్య ఉన్న ఊరుకు ఉపకారం చేయాలనే తలంపుతో గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ వివిధ సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి ముప్పిడి మారయ్య ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన గ్రామంలో ఎలాంటి పనులు నిర్వహిస్తున్నారు, ఆయన ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా గ్రామ సర్పంచ్గా బరిలో ఉండి ఆయన ఆ వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి మారయ్య గారు, మీరు కంటెస్టెడ్ సర్పంచ్గా పోటీ చేయాలనే ఆలోచన ఎలా కలిగింది మీకు? సార్, నాకు రాజకీయం అనేది ఏంది నాకు ఇంతవరకు తెలియదు. నేను ఉన్నది బొంబాయిలో కాబట్టి ఈసారి రాజకీయం చేయాలని కొద్దిగా కోరిక కలిగి ఊరు బాగుపరచాలన్న ఆలోచనతోటి నేను ఎలక్షన్లు లేకముందు కూడా గత 3 ఏళ్ల క్రితం ఊరిలో కనీసం 100 ఫ్లాట్లు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు అవి ఊరు రైతులంతా కలిసి ఒక రైతు వేదిక కడతంటే అప్పుడు నాకు బాధ కలిగి చిట్యాల మండలం నూనె వెంకట అనే ఒక వ్యక్తి ఉండే, అతన్ని పట్టుకొచ్చి అతని సహాయంతో 100 ప్లేట్లు పోకుండా దక్కించిన ఘనత నాది. అలాగే ఊరిలో బడి పిల్లలకు ప్రతి సంవత్సరం 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ ఓడిపోయిన వారికి కూడా గెలిచిన వారికి కూడా నేను గిఫ్ట్ పంచే వ్యక్తిని. అలాగే ఊరిలో వికలాంగులకు ప్రతి సంవత్సరం అలాగూ చెద్దర్లు దుప్పట్లు పంచుతూ వారు సలివెందర పెడుతూ ఎన్నో సేవలు చేసినాను. బొంబాయిలో కూడా ఒక 20 ఏళ్ల క్రితం నీళ్లకు బాధపడి పబ్లిక్ 2 రూపాయలకు బిందె కొనేవాళ్ళు. నీళ్లకు ఒక సముద్రం ఒడ్డులో దాటి వేరే ఊర్లోకి నీళ్ళు తేవాలి. ఆ సముద్రం చుట్టూ పాయకాన్ని పోకుంటే ఆ నీళ్లు సముద్రం ఒడ్డుగట్ట ఉప్పొంగి ఆ గంధ తెప్పలు తగులుతుంటే కూడా ఇంతమంది నీళ్ళు వచ్చి కూడా నీళ్లు తెచ్చుకున్న ప్రజల బాధ చూడలేక సొంతం ఒక నల్ల తెచ్చి నెల రోజుల నా ఇంటి మీద బోర్డు రాసి ఫ్రీగా నీళ్ళు ఇచ్చిన. ప్రజలకు సేవ చేసిన పుణ్యం నాకు ఈరోజు ఈ స్థాయికి నేను వచ్చినా నేను అనుకుంటున్నాను. అదే ప్రకారంగా ఊరికి కూడా కొంత సేవ చేయాలని ఆలోచనతోటి బడిలో దిగి పోటీ చేసిన. నాకు వచ్చింది బ్యాట్ గుర్తు. నేను ఒకటే కోరిన, కొడితే కొట్టాలిరా, శిక్షే కొట్టాలిరా. ఆ దేవుడు నా నోట ఏ మాట అనిపించినా అన్నీ ఓట్లు వచ్చినాయి. సరే, నేను మంచి పని చేసిన ఊరంతా తెలుసు, కానీ ప్రజలు మద్యానికి డబ్బుకు బీరు బిర్యానీకి అమ్ముడు పోయి ఓటేలే, అదొక లెక్క. కానీ నేను మటుకు ఎవరికి ₹1 వంచలేదు, ఎవరికి ఒక పసి ఇయ్యలేదు, మందు పోయలే, మాసం మిఠం ఎలాంటి చేయలేదు. ధర్మయుద్ధం మనం చేసే యుద్ధం ధర్మయుద్ధం. ఇది కూడా ధర్మనాయత ప్రకారంగా బలవంతంగా నేను చెర్ల నిలిదేలే. పైన చూస్తే ఉదయ సంవత్సరం పుల్లు నిండేది. ఎలక్షన్ కన్నా ముందు ఔరవాని చెరువు సగం నింపిరు. రైతులు అంతకుముందు ఎకరం పెట్టేటోళ్ళు ఈసారి 2 ఎకరాలు, 5 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఈ ప్రకారం పెట్టారు. ఎందుకంటే పబ్లిక్ ఆశ కలిగింది. ఎట్లా సగం నిన్నది తర్వాత మొత్తం నింపుతున్న ఆశతోటి వాళ్ళు పెట్టరు. ఎండిపోయి ట్రాక్టర్తో నీళ్లు కొడుతురు, తడుపుతురు. ఇది కరెక్ట్ కాదనిపించి నేను వీళ్ళని అడిగిన, ఏంది మరి చెరువులకు నీళ్ళు తెచ్చలేదంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఓడిపోయిండో ఆ ఓడిపోయిన గ్రూప్ వాళ్ళు కొద్దిగా ఆ వర్షాన్ని కోస్తానికి ఇబ్బంది అవుతున్న ప్రకారమా, ఓడిన ప్రకారమా ఏదో దృష్టిలో పెట్టుకొని కొద్దిగా కూడపడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని గెలిచిన సైన్యం మొత్తం సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ, అమ్మ ఈడియాల నీళ్లు బంద్ చేసిండు, రేపు మళ్ళీ కుంటల నీళ్ళతో కుంటలు ఉండగానే ఆయన వరకు చుట్టుపక్కల రైతులకే ఎక్కడ వస్తుంది, చెరువునితో ఊరు మొత్తం ఎక్కడ వస్తుంది. ఇడు చెర్లకు పోయిన దృష్టి పెట్టుకొని బట్టరికం పెట్టుకొని ఆ కాలువ కిలోమీటర్ దూరం మొత్తం కాలువ గుడిపి ఊరికి నాశనం చేసిన ఎవరంటే గెలిచిన వాళ్ళు కానీ ఓడిన ఇద్దరు ఎగబడి ఊరిని ఆగం చేశారు. అది నేను భరింపజాలక మొత్తం రైతుల పొలాలు తిరిగి పరిశీలించి దీన్ని ఎటు తిరిగి చెర్ల నీళ్ళు తెచ్చినట్టు కావాలన్న ఆలోచనతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు కంప్లీట్ ఇచ్చి రోడ్ కాంట్రాక్టర్ కలిసి తెలుసుకొని, ఏం సార్ మరి మా నీళ్లు చెరువు సగం నిన్నది, కత్తిమ చెరువు నింపాలి సార్ అంటే వాళ్ళు కూడా నాకు సహకరించారు. ఒక 2 నెలల టైం అయ్యి సార్ రోడ్ వేస్తున్నాను, రోడ్ గుప్పిన అంటారు. అది రోడ్ అయితే రోడ్ అయ్యండి, ఓకే, నేను అడగను. ఆ పని లేకుండా మటుకు మాకు 2 నెలలు ఛాన్స్ ఇస్తారని రిక్వెస్ట్ చేస్తే ఆ మెయిన్ కాంట్రాక్టర్ భాస్కర్ రెడ్డి అన్న వ్యక్తి నాకు ఛాన్స్ ఇచ్చిండు, ఓకే అన్నాడు.
సర్పంచ్ గారిని కూడా మరి నువ్వు కొట్టినవయ్యా ఆ కాలువ నువ్వే తీపిక్కుంటారు నేను చెప్పినంటే సరే తీస్తాడు అనడం అంతవరకే. కాలువ తీసులేదు, ఆయన మాట్లాడలేదు, వచ్చులేదు. ఇక మరి అప్పుడు ఏం చేయాలి? ఇక పక్క రైతుని అడిగిన ఆ చిలకలకు నీళ్ళు ఇస్తే పోతాయి చెర్లకు. అతను కూడా పాపం ఎందుకన్నా కానీ పోనీ మారి అన్నాడు. పక్క రైతుల పర్మిషన్, ఇంతకుముందు ఉన్న కాలువల పర్మిషన్, అందరి పర్మిషన్ మేరకే రైతులు నాకు సహకరించారు కాబట్టి నీళ్లు తెచ్చని పోరాడి నీళ్ళు తెచ్చిన కుంట మొత్తం నిండి అలిగెళ్ళి కతిమ చెర్లకు కూడా నీళ్ళు పోయినాయి. ఆ నీళ్ళకు పోయే మూమెంట్లో ఓర్వలేక నా మీద ఈ ఒక్కడే నీళ్ళు తెచ్చిన గంతైన దక్కుదన్న కుట్రతోటి గెలిచిన వాళ్ళు కానీ గెలవని వాళ్ళు కానీ చాలా మంది మూర్ఖత్వంగా ప్రవర్తించి నన్ను ఇబ్బంది పెట్టే కరం చేశారు. అయితే ఓకే సార్, మీరు ఇంత గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తారు కదా, మీ మీద లేనిపోని ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి? గ్రామ ప్రజల మద్దతు మీకు ఎలా ఉంది? గ్రామ రైతుల 100% నాకుంది సార్, కానీ ఎదురుకు వచ్చి మాట్లాడలేక 100% నాకు రైతులు సపోర్ట్ ఉన్నారు. మేము వస్తా అన్నారు. చాలా మంది కూడా ఆఫీస్ కాడ మాట్లాడడం జరిగింది. కానీ ఈ ఉన్నారు ఇంతకుముందు పాత నాయకులు, గెలిచిన నాయకులు, ఓడిన నాయకులు వీళ్ళ కుళ్ళేందంటే అమ్మ ఇండియాలో వచ్చినోడు ఇలా రాజకీయానికి వచ్చి ఇలా ఒక మంచి పంచాయతీని ఓర్వలేక ఎవరిని రానేట్లు జరుగుతలేదు. ఒక వ్యక్తి అంటాడు నీ వల్ల చెరువు ఎండిపోతుంది. అరే మరి ఆ మనిషి ముద్దుతో తింటురా, మూతితో తింటురా, ఎట్లా మాట్లాడుతున్నా నాకు అది అర్థం కాదు. నిజంగా చెప్తున్నా, చెర్ర నీళ్ళు తెచ్చిన గంతంటే మీరు ఊళ్ళో విచారించండి. నేను తెచ్చినా ఇంకెవరని తెచ్చినా, అంతకుముందు తెచ్చి ఆపింది వీళ్ళే. నేను తెస్తే ఓర్వలేక నన్ను బదనాం చేసి ఇవాళ అంటాడు ఒక వ్యక్తి. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని పర్మిషన్ అడిగే కాలువ బంద్ చేసిందని మళ్ళీ ఓపెన్ చేస్తే కొట్టినట్టు ఓపెన్ చేసిన. ఓకే మారయ్య గారు, మీరు గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో నిలబడి ఓడిపోయినా కానీ, గ్రామాభివృద్ధి కృషి చేస్తున్నా కానీ కొంతమంది వ్యక్తులు మీపై ఆరోపణలు చేయడానికి కారణం ఏంటి? దాన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు మీరు? సార్, ముందుగా మీడియా మిత్రులకు, విలేకరులకు, రాజకీయ నాయకులకు, గ్రామ పెద్దలకు నా చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నేను చేసిన ప్రతి జేగలో ఒక మంచి పని తప్ప చెడు ఆలోచన నాకు లేదు. చెడు పని నేను చేయను. వరవలకి వీళ్ళు ఏం చేసినా కానీ నేను అనుకుంటున్నా నాదే ఈరోజు విజయం. నాకైతే నేను అనుకుంటున్నా చాలా మంది కూడా నాకు సపోర్ట్ ఉన్నారు. అందరికీ నేను సాయం చేయను కాబట్టి మంచి పని చేయడం నాకు గొప్ప పేరు వచ్చింది. ఆడికే సంతోషం. మొన్న నన్ను ఆ రైతు నీళ్ళు వద్దంటే ఆయనను బతిలాడి ఆయన ఆదేశాల మేరకే నేను పొద్దున 10 గంటలకు కాలువ ఓపెన్ చేసిన. ఫంక్షన్ ఉండగా ఊరిపోయినా. నేను వచ్చారు కాడికి వచ్చి నీళ్ళు ఎక్కువ పోతున్నాయి, వర్షాలకు వరాలు చెబుతున్నా తగ్గిస్తా సార్ అని బతిలాడినా కూడా వినలేదు. వినకుండా అరే నువ్వు ఎందుకు పెట్టారు లంజోడుగా, నేను కాళ్ళ పడేసి తొక్తా అని అడ్డవరకు బూతులు తిట్టి అప్పటికప్పుడు జేసీబీ తెచ్చి అందులో మట్టి కొడిపి నన్ను కూడా అనరాని కులం పేరుతో తిట్టిండు కాబట్టి అతని మీద కేసు పెట్టినా. ఆ కేసు కూడా ఎస్ఐ గారు పట్టించుకుంటలేడు. కంపల్సరీ ఎస్ఐ పట్టుకుని ఇంకా ఎంత పైకైనా పోయి నేను పోరాడతా. నేనైతే ఇప్పటికైనా మీ ఇష్టం, మీరు పోనిస్తేనే పోనీయండి, నాకైతే బలంతం లేదు. మీరు ఒక అంటే నేను నీళ్ళు తెచ్చిన, ఇప్పుడు వద్దన్నా ఊకుంటా. కానీ నన్ను తిట్టిన కారణం నాకు కావాలి. ఏమిటికి పంచాయతీ రాజ్ శాఖలు కేసు పెట్టినా చెప్తారు. ఎస్ఐ గారు చెప్తాడు ఎవరో మరి అతను పిలుస్తారు, నేను మాట్లాడుతుంటే నాకు తెలియదు అంటాడు. ఫోన్ నెంబర్లే అంటాడు, నీ మీద ఎఫ్ఐఆర్ చేస్తా అంటాడు. ఎక్కడనే సార్ ఇది? మీరు పై అధికారులను సంప్రదించారా సార్? ఈ విధంగా మా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ మమ్మల్ని బెదిరింపులకు పాల్పడుతున్నారని మీరు పై అధికారులను, పోలీసు పై అధికారులను కలిశారా? ఎస్పీ గారిని కలిసిన సార్, ఇట్లా ఎస్ఐ గారు నా మాట ఇంటలేడు, ఎవరో కేసు పెట్టిరని ఉత్తరం డూబా నిజమో నాకు తెలియదు. ఒక ఏఎస్ఐ గారు అంటాడు అందులో ఇంగ్లీష్లో రాసిన మారా, ఫోన్ నెంబర్ లేదు, ఆయన పేరు కూడా లేదు. అరే ఇది ఎక్కడనే సార్? మీరు ఒక ఆఫీసర్లు, మీరు అధికారులు, మీకు ఇంగ్లీష్ రాదా? మీకు ఆయన పేరు చెప్పగా లేదు ఎస్ఐ గారి చెంబర్లు ఉంది. అరే ఎస్ఐ గారి చెంబర్ నువ్వెందుకు నాకు ఫోన్ చేస్తున్నావు? ఈ విధంగా నేను ప్రజలు నేను ఎవరికి భయపడే ముచ్చలేదు. నేను దొంగతనం చేస్తే నాకు భయం. నేను స్వచ్ఛమైన యుద్ధం చేస్తున్నా, స్వచ్ఛమైన మాట మాట్లాడుతున్నా. ఈడికైనా నేను గెలిచినా నాకు సంతోషం. రైతులు ఇప్పటికి నన్ను స్వాగతిస్తున్నారు, ఓకే. కానీ ఎట్టి విధంగా ఆ చెర్లకు నీళ్ళు పోనిస్తే అందరాళ్ళు అదేవిధంగా పోనిచ్చి నీళ్ళు నింపితే సంతోషం. నింపబో నీ ఇష్టం. కానీ నన్ను తిట్టినందుకు నేను కేసు పెట్టినా. ఆ కేసు కంపల్సరీ ఎఫ్ఐఆర్ చేయవలసిందే. ఎస్ఐ చేయకుండా ఎస్పీ కాదు, డిఐజీ కాదు, హైదరాబాద్ కాదు, ఢిల్లీకైనా పోతా.
నేను మటుకు వదిలే సమస్య లేదు. నేను నేరం చేయలేదు. చివరగా మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మా గ్రామ ప్రజలకు నన్ను క్షమించండి. నేను పోరాటం చరవరకు పోరైనా లేక నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను ఈ ఇబ్బందులు నేను పడలేను. మీకు చేసినంత సాయం చేసిన వీడికైనా నాకు ధన్యవాదాలు. నేను సంతోషం ఉన్నా నాకైతే. కానీ ఒకవేళ నాకు కేసు పెట్టి నేను పోతాం, మీరు అనుకోండి, సహకరించండి. ఇదే నేను కోరుతున్నా. ఓకే, ముప్పిడి మారయ్య చెప్తున్నారు ఏమని, ఎన్నో సమస్యలను ఎదుర్కొని కూడా నేను గ్రామంలో చెరువును నింపడం కూడా జరిగింది. కొందరు కావాలని నాపై కుట్రతో కేసులు పెడుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నేను మంచి పని చేస్తే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. నేను ఎవరికి ఎలిగేషన్ ఏం లేదు. గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తూ అహర్నిశలు కృషి చేస్తున్నాను. గ్రామ ప్రజల మద్దతుతో నేను ఎల్లప్పుడూ మీ ముందుకు వస్తాను. దీంతో ఆగిపోయేది లేదు, భయపడేది లేదు. బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదు. పై అధికారులను కలిసి కూడా నాపై ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు, బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ కేసు విచారణలో ఉంది అని మనతో తెలుపుతున్నారు. గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని గ్రామ ప్రజల మద్దతు కోరుతున్నారు.